రక్తం అణువణువుకు ఊపిరిపోసే ప్రాణాధారం. శరీరంలో ప్రతి కణానికి శక్తినందించే జీవ ఇంధనం. ప్రాణాల్ని ఒడిసిపట్టే సంజీవని రక్తమే వడివడిగా కొడిగడుతుంటే ఆ ఆపద వేళ ప్రాణమే గాలిలో దీపంగా మారిపోతుంది. ఇదే ప్రాణాంతక థాలసీమియా. థాలసీమియా బారిన పడ్డప్పుడు రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి అనేది బాగా తక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా సహజంగానే తక్కువగా ఉంటుంది. ఉత్పత్తి అవుతున్న కొద్ది మొత్తంలోని ఎర్ర రక్త కణాల జీవితకాలం కూడా బాగా తక్కువగా ఉంటుంది. దీంతో శరీర అవయవాలకు తగినంత రక్తం, ఆక్సిజన్లు సరఫరా కావు. ఫలితం అంతులేని రక్తహీనత, పొంచి ఉండే ప్రాణాపాయం. ఈ థాలసీమియాలో మళ్లీ మేజర్